మనం ఏ ఏరియాలోనా గోల్ అనేది మనం తీసుకోవచ్చు. కెరియర్‌లో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ విషయంలో మనకి ఇంపార్టెంట్ కాబట్టి అందరికి ఎక్కువగా ఏదో ఒక టైంలో ఈ ప్రాబ్లమ్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం. హెల్తీగా ఉన్నప్పటికీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అన్నా మనకుంటుంది. సో, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుందామని ఈరోజు హెల్త్ గురించి మన ఇన్నర్ వాయిస్ అనేది దాని గురించి మనం అర్థం చేసుకుందాం. మనకేంటంటే మనం అనుకుంటాం ఒక కాన్ఫిడెన్స్‌గా ఒక పని మొదలుపెట్టేటప్పుడు, మనం ఒక పని చేయాలనుకున్నాం. ఒక గోల్‌ని నిర్ణయించుకున్నప్పుడు, మనం కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం కాబట్టి మనం ముందుకెళ్ళిపోతున్నాము అని అనుకుంటాము. కాన్ఫిడెన్స్‌గా ఉండడానికి ట్రై చేస్తాం. కాన్ఫిడెన్స్ అంటే మనం చూడడానికి స్ట్రాంగ్‌గా ఉండటం కాదు. మన ఇన్నర్‌లో మన ఇన్‌సైట్ ఎలా ఉంది? మన ఇన్నర్ లోపల మన హర్ట్ గాని, మనకేదైనా ఎమోషనల్ పెయిన్ గాని ఉన్నప్పుడు మనకి మనం ముందుకెళ్ళడానికి గోల్‌ని రీచ్ అవ్వడానికి ముందుకెళ్ళడానికి మన సబ్‌కాన్షియస్ మైండ్ మనకి హెల్ప్ చేయదు. సో, ఆ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనలో ఏదైనా సరే మనకి స్ట్రెంగ్త్ ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ అని ఉండాలంటే మనలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. అదే ఇన్‌సైడ్ మనకి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం అక్కడే ఆగిపోతూ ఉంటాం. అప్పుడేమవుతుందంటే హెల్త్ ఛాలెంజెస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. మనకి ఇన్నర్ కన్వర్సేషన్ అనేది మనం చూస్తాం. నేను చెప్పాను చాలా సార్లు. మనలో మనం మాట్లాడుకుంటాము అని చెప్పాను. సో, ఇన్నర్ కన్వర్సేషన్ గురించి ఎక్సర్‌సైజ్ మొదలుపెడుతున్నామనుకోండి. ఒకరోజు హాఫ్ అన్ అవర్ ఎక్సర్‌సైజ్ చేయాలని మనం డిసైడ్ అయ్యామనుకోండి రోజుకి. మనం ఒకే సారి రేపటి నుంచి హాఫ్ అన్ అవర్ స్టార్ట్ చేసేయకూడదు. చిన్న చిన్నగా ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అలా పెంచుకుంటూ కొంచెం కొంచెంగా అలవాటు చేసి అది ఫ్రీగా ఓకే. అలవాటు పడ్డాను అని మనకు అనిపించినప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉండాలి. కొంచెం కొంచెం టైం పెంచుకుంటూ ఉండాలి. సో, అది మెయింటైన్ చేయాలి గోల్‌కి. ఇంకొక విషయం ఏంటంటే మన మేజర్ గోల్ హెల్త్ గోల్ పెట్టుకున్నాం. హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి. రీచ్ అవ్వడానికి ముందుకు వెళ్ళడానికి మనం చేసే అలవాట్లు. సో, నేను గ్రూప్‌లో కూడా వీడియోస్ పెట్టానండి ఎపిజెనెటిక్స్ గురించి. ఇంతకుముందు క్లాస్ చెప్పింది. సో, మన కొత్త హాబిట్ ఎలా మనం నేర్చుకోవాలి? అంటే మన న్యూరాన్స్ పాత్ర ఏంటి? అనేది దాంట్లో చాలా క్లియర్‌గా ఉంది. అదంతా చెప్పాలి అంటే మళ్ళీ ఒక 2 డేస్ పట్టేస్తుంది. ఆల్రెడీ ఆ వీడియోలో చూస్తే మనకు అర్థమవుతుంది. సో, ఒక హాబిట్ అనేది మనం ఎలా చేయొచ్చు, ఎలా మనం ట్రైన్ చేయొచ్చు అనేది మనకి సైన్స్ అర్థమైనప్పుడు ఆ విషయంలో మనం ముందుకు వెళ్తాం. సో, ఇప్పుడు నేను పీపీటీ షేర్ చేస్తానండి. చెప్పాను గదండీ! మనలో మనం మాట్లాడుకోవడం మనం మనతో మనం మీన్స్ చేయగలిగామనేసి. అవునండి. అంటే ఆ ఇన్నర్ వాయిస్ అనేది, ఆ ఇన్నర్ టాక్ అనేది ఎలా ఉంది? పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా పాజిటివ్‌గా. ఉందా? అనేది చూస్తాం కదా మనం. సపోజ్ మనం ఒక గోల్ సెట్ చేసుకున్నాం అనుకోండి. మన ఇన్నర్ వాయిస్ ఎలా ఉంది? మనం గోల్‌కి రీచ్ అవుతున్నాము, రీచ్ అవ్వగలము అని చెప్తుందా? లేదంటే నీకు ఈ కేపబిలిటీ లేదు. నువ్వు వర్తీ కాదు దీనికి అని చెప్తుందా? మనం చెక్ చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న కథతో చూద్దామండి. అది క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఉన్నారు. అబ్బాయి అభినవ్ ఇన్నర్ వాయిస్ అనేది ఏంటో చూద్దామండి. ఇన్నర్ వాయిస్ అంటే మనం ఎప్పుడు మనతో మాట్లాడుకునే సెల్ఫ్ టాక్. అదేమవుతుందంటే మన మైండ్‌లో ఎప్పుడూ ఉంటుందది. ఎప్పుడు మనకి ఏదో ఒకటి మనలో మనం అయితే ఎప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూనే ఉంటాం. ఏదో ఒక కమ్యూనికేషన్ అనేది సెల్ఫ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఎప్పుడు మనకి రన్ అవుతూనే ఉంటుంది. మనకేదైనా సపోజ్ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి. హెల్త్ ఇష్యూస్ కావచ్చు, కెరీర్‌లో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మన ఇన్నర్ వాయిస్ కొన్ని స్టేట్మెంట్స్‌ని తయారు చేసేస్తుంది. ఇప్పుడు ఇల్‌నెస్‌లో ఉన్నప్పుడు నేను మనం అనుకుంటాం. మనం విన్నాము. ఎపిజెనెటిక్స్ గురించి మనకు తెలుసు విన్నాము. మనం ఏదైతే పాజిటివ్‌గా చెప్పుకుంటామో, అలాగే మన బాడీ కూడా రియాక్ట్ అయ్యి, రెస్పాండ్ అయ్యి, మనకి పాజిటివ్‌గా మన లోపల బాడీలో చేంజెస్ జరిగి మనని హెల్త్ వైపుకి మారుస్తుంది అని విన్నాం. పాజిటివ్ స్టేట్మెంట్ ఎంత ఉపయోగమో అఫర్మేషన్స్ ద్వారా అని విన్నాం. సో, అలా అనుకుని మనం ఇల్‌నెస్‌లో ఉన్నప్పుడు, డిసీజ్‌లో ఉన్నప్పుడు, నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. చాలా హెల్తీగా ఉన్నాను. నేను ఎనర్జిటిక్‌గా ఉన్నాను అనే అఫర్మేషన్ మనం చెప్తూ ఉంటాం పాజిటివ్‌గా. చెప్పినప్పుడు లోపల మన ఇన్నర్ వాయిస్ ఎలా ఉందో చెక్ చేయాలి. మనం అది చెక్ చేయకుండా మనకి అఫర్మేషన్స్ చెప్పడం వలన మనం ముందుకెళ్ళిపోతాము. మన గోల్‌ని రీచ్ అయిపోతాము. త్వరగా మనం పెట్టుకున్నాము ఇప్పుడు. హెల్త్ గోల్ పెట్టుకున్నాము, మనీ గోల్ పెట్టుకున్నాము అని చెప్పి మనం అఫర్మేషన్స్ ఇచ్చేసామనుకోండి దాన్ని అర్థం చేసుకోకుండా. మన ఇన్నర్ వాయిస్ ఏంటో అనేది అర్థం చేసుకోకుండా. అది అంతగా వర్కౌట్ అవ్వదనమాట. మనల్ని ముందుకెళ్ళడానికి ప్రోత్సహించదు. మన ఇన్నర్ వాయిస్ ఎలా ఉంటుంది? మనం డిసీజ్‌లో ఉన్నాం. ఆ పెయిన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. ఎమోషనల్ పెయిన్ గాని, ఫిజికల్ పెయిన్ గాని. అప్పుడు మన ఇన్నర్ వాయిస్ మనం అఫర్మేషన్స్ అయితే పాజిటివ్‌గా ఇస్తున్నాం దానికి. గోల్ వైపుకి మనం వెళ్తున్నాం. నేను హెల్తీగా ఉన్నాను అని చెప్తేనే గోల్ వైపు మనం వెళ్ళగలుగుతామని. కానీ మన ఇన్నర్ వాయిస్ నా బాడీ చాలా వీక్‌గా ఉంది. ఈ పెయిన్ ఎప్పుడు నా నుంచి పోదు. నాకెప్పుడు నేను ఇలానే ఉంటానింకా. సో, అనేది లోపల నుంచి మన ఇన్నర్ వాయిస్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటే,
అప్పుడు అదే యాక్సెప్ట్ చేస్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్. నువ్వు హెల్దీ హెల్దీ అని నువ్వు అఫర్మేషన్స్ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఓకే, నీ ఇన్నర్ వాయిస్ ఏమో నేను వీక్గా ఉన్నాను, నా హెల్త్ బాగాలేదు ఇవన్నీ చెప్తున్నప్పుడు రిపీటెడ్గా అదే థాట్స్ వింటుంది. అవే థాట్స్ మనకు వస్తున్నాయి, అదే ఇన్స్ట్రక్షన్స్ రిపీటెడ్గా వెళ్తున్నాయి. రిపీటెడ్గా వెళ్ళినప్పుడు అది ఓకే, ఇంకా నేను డిసీజ్లోనే ఉన్నానని ఫిక్స్ అయిపోవడం ద్వారా మన హెల్త్ కోసం ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో ఆ పనులు చేయడానికి మనకి సబ్ కాన్షియస్ మైండ్ సపోర్ట్ చేయదు. కాబట్టి మనం అక్కడే మన గోల్ని ఆపేస్తూ ఉంటాం. సో ఈ విషయాన్ని మనం మన ఇన్నర్ వాయిస్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకళ్ళేమో హెల్త్ గోల్ చెప్పారు, ఇంకొకళ్ళు కెరీర్ గోల్ పెట్టుకున్నారు, ఇంకొకళ్ళు మనీ గోల్ పెట్టుకున్నారు. ఆ గోల్ విషయంలో ఇన్నర్ వాయిస్ మనకి పాజిటివ్గా ఓకే నేను సంపాదించగలను, నేను వర్తి, నాకు స్కిల్స్ ఉన్నాయి అని నమ్ముతుందా లేదా, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఇన్నర్ వాయిస్ పాజిటివ్గా ఉందా లేదా ఫస్ట్ మనం అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇన్నర్ వాయిస్ హెల్త్ పైన ఎంతవరకు మనం ఇంపాక్ట్ అనేది చూపెడుతుందో మనం చెప్పుకున్నాం. జనరల్గా మనకి ఇమాజినేషన్కి రియాలిటీకి మన బ్రెయిన్కి పెద్దగా తేడా తెలియదు. మనం థాట్స్ ఏవైతే వస్తున్నాయో, మనం థాట్స్ రూపంలో మనం ఏదైతే చూపిస్తున్నామో అవే సిగ్నల్స్ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది, అదే నిజమని నమ్ముతుంది, అదే బిలీఫ్గా మారుతుంది. సో ఇన్నర్ వాయిస్ నుంచి మనం ఈ పాజిటివ్ సెంటెన్స్ పదే 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 వింటున్నప్పుడు అదే నిజమని నమ్మటం ద్వారా ఒక హార్ట్కి మన బ్రెయిన్కి కనెక్షన్ అనేది ఏర్పడటం ద్వారా మన బాడీ లోపల నుంచి చేంజెస్ అనేవి జరుగుతాయి. సో అప్పుడు మనకి మన సబ్ కాన్షియస్ మైండ్ సపోర్ట్ చేయడం ద్వారా మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాం అనమాట. సో ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. మనం కళ్ళు మూసుకోండి. అదే మన మైండ్ ఎలా తీసుకుంటుంది అనేది చూద్దాం. ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని, మీ లోపల ఏం ఆలోచించట్లేదు. మీరు మీ ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టుని చూస్తున్నారు మీరు. ఆ చెట్టు పైన ఒక మంకీ ఉంది. ఆ మంకీని మీరు చూడటం లేదు, చెట్టును మాత్రమే చూస్తున్నారు. ఆ మంకీ గంతులు వేస్తుంది, కొమ్మ నుంచి పైకి కిందకి గంతుతుంది, చివరికి వచ్చేస్తుంది, చాలా అలర్ట్ చేస్తుంది. దాన్ని మీరు చూడటం లేదు. ఆ మంకీ అరటిపండు తింటుంది, అందరినీ చూస్తూ అరటిపండు తింటుంది, దాన్ని మీరు చూడట్లేదు. తెరవండి. చూసారా లేదా? మీకు ఏం కనపడింది? మంకీ కనపడిందా లేదా? ట్రీ ఒకటే కనపడింది మేడం. ఓకే, అయితే మీరు అవేర్నెస్తో ఉన్నారు. కానీ నేను మంకీ కనపడటం లేదు, మంకీ అరటిపండు తింటుంది కానీ మీరు చూడట్లేదు అన్న ఆ మంకీ మీరు తీసుకోవట్లేదు. కానీ మీ పిక్చర్ ఇమాజినేషన్ పిక్చర్లో అయితే వర్డ్స్ తీసుకోకపోయినా పిక్చర్లో కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్ కనిపిస్తుంది పిక్చర్లో. రజిత మేడం, దాన్ని మనం చిన్న చిన్నగా డివైడ్ చేయాలి పార్ట్స్ లాగా, చిన్న చిన్న స్టెప్స్. ఫస్ట్ హెల్త్ గోల్లో చాలా ఉంటాయి కదా. ఒకటి ఎక్సర్సైజెస్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి, మన స్లీపింగ్ హ్యాబిట్ కరెక్ట్ టైంకి మెయింటైన్ చేయాలి, ఫుడ్ టైంకి తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఒకేసారి మనం మన మైండ్కి మనం ఒకేసారి ఫోర్స్ చేసి ఇచ్చేసాం అనుకోండి, ఇన్ని చెయ్యాలా అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది దానికి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ చిన్నగా మనకి ఏది కంఫర్టబుల్గా ఉంది అన్నింటిలో వాటిలో జంక్ ఫుడ్ మానేసి ఇంట్లో మామూలుగా హెల్తీ ఫుడ్ తీసుకోవటము ఫస్ట్ కొంచెం అలవాటు చేయొచ్చు. దాని నుంచి ఒక 2-3 డేస్ అలవాటు పడ్డ తర్వాత వాటర్ ఇంటేక్ దాంతోనే చూడొచ్చు. నెక్స్ట్ చిన్నగా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మన ఎమోషనల్ హీలింగ్, అలా ఒక స్టెప్ బై స్టెప్ మనం మెల్లిగా అలవాటు చేస్తూ ఒక చిన్న పిల్లలకి ఒక బేబీకి ఎలా అయితే అలవాటు చేస్తున్నామో అదే విధంగా మెల్లిగా అలవాటు చేసినప్పుడు అది కంఫర్టబుల్గానే ఫీల్ అవుతుంది. ఒక సేఫ్గా నేను ఉన్నాను, ఓకే నాకు అంత ఫోర్స్ అనేది చేయట్లేదు, నేను పర్వాలేదు, నాకు ఇబ్బంది లేదు, దీనివల్ల చిన్న చిన్నగా మార్చుకుంటున్నాను అని అది అడ్జస్ట్ అవ్వడానికి చూస్తుంది, మన సపోర్ట్ చేస్తుంది.
సబ్కాన్షియస్ మైండ్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే మనం ఏదనుకున్నా చేయగలుగుతాం. అది సపోర్ట్ చేయకపోతే మనలో ఉత్సాహం అనేది అసలు ఉండకుండా మొదట్లోనే ఆపేస్తూ ఉంటాం అనమాట. అలాగే కన్సిస్టెన్సీ చూసుకోవాలి మనం. కన్సిస్టెన్సీ అనేది మనం చూసుకోవాలి, ప్రతిరోజు చేయాలి, ఒక టైం మెయింటైన్ చేయాలి. సరే మనకి ఏదో ఒక రోజు మనకి వాయిదా వేస్తాం, ఎవరో బంధువులు వచ్చారనో, ఏదో బయటికి వెళ్ళాల్సి వచ్చిందనో, ఏదో ఒక రకంగా. మరి అలా వాయిదా వేయగానే నెక్స్ట్ డే మళ్ళీ ఈరోజు వద్దు అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే ఒకరోజు వాయిదా వేసామంటే ఒక పని వల్ల వేసాం అని అని మనం సర్ది చెప్పుకొని ఈరోజు చేయాలి, నేను చేస్తాను, అంత ఎక్కువ టైం కాకపోయినా జస్ట్ 1 or 2 minutes అయినా నేను చేయాలనుకున్న పని ఈరోజు చేస్తాను అని మనం ఫిక్స్ చేసుకుని మనం ఆ పని చేయాలి. అలాగే ఒకరోజు మానేసిన కొన్నిసార్లు మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం, ఏంటి నేను ఎప్పుడూ ఇంతే అని చెప్పి. అలా ఎప్పుడు కూడా జడ్జి చేయకూడదు. ఫస్ట్ మనం గోల్ రీచ్ అవ్వాలనుకున్నప్పుడు ఈ స్టెప్స్ మనం పాటిస్తూ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సెంటెన్స్ పాజిటివా నెగిటివా దానికి తెలియదు, జస్ట్ దానికి పిక్చర్ చూస్తుంది. మనం మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడు కూడా పిక్చరే చూస్తాం, మీరు గమనించారో లేదో. మనం ఆ పిక్చర్ చూసినప్పుడు మాత్రమే మన మాటలు, ఆ మాటలన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతాయి. మన కన్వర్సేషన్లో మనం ఏదైనా చెప్తున్నాం అనుకోండి, మనం ఆ పిక్చర్ చూస్తాం. మూవీకి వెళ్దామని అనుకుంటే మూవీ థియేటర్ని ఇక్కడే చూస్తాం మనం. సో ఆ పిక్చర్ చూడడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. అలాగే మన వర్డ్స్, మన ఇన్నర్ టాక్ ఏదైతే ఉందో దాన్నే చూస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. మీరు జరుగుతుంది అని చెప్పినా, జరగకపోయిందని చెప్పినా అదే చూడటం ద్వారా అదే నమ్ముతుంది, రిపీటెడ్గా అదే వింటుంది. కాబట్టి అది వింటుంది కాబట్టి మనం గోల్కి రీచ్ అవ్వడానికి అది విన్నదానికే మనం సహాయం చేస్తుంది. సో ఇన్నర్ వాయిస్, మన అవుటర్ వాయిస్ కాదు, ఇన్నర్ వాయిస్. ఇన్నర్ వాయిస్ని కరెక్ట్ చేసుకోకుండా మనం బయట ఏం మాట్లాడినా కూడా అది తీసుకోదు, కాన్షియస్ మైండ్ వరకే చేరుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ రూట్స్ అనేది నిన్న చెప్పుకున్నాం, కాన్షియస్ మైండ్ అనేది పైన చూపెట్టేదే. సో ఈ రూట్స్లోకి వెళ్ళినప్పుడే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఆ ఇమేజెస్ అది మనం చూస్తుంది, రిపీటెడ్గా ఏం వింటుంది, ఏం ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనేదాన్ని మనం ప్రతిరోజు అవగాహనతో ఉండటం, మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం ద్వారా మాత్రమే మన గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. ప్రతిరోజు మనం చేయగలుగుతాం, దాని మీద మనం అంతా కూడా ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం. ఇవన్నీ చెయ్యాలి అంటే ఇదంతా మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోస్లో ఉన్న ఎపిజెనెటిక్స్ గురించి. ఎపిజెనెటిక్స్ అంటే మనం ఏంటంటే మనలో న్యూరాన్స్ అనేవి చాలా ఉంటాయి మన బ్రెయిన్లో, లక్షల్లో ఉంటాయి న్యూరాన్స్. ఆ న్యూరాన్స్ ఏంటంటే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే, ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే విన్నామో, ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో మన చుట్టూ ఉన్న వాతావరణంలో, అవన్నీ కూడా ఎమోషనల్గా మనం ఏం ఫీల్ అయ్యామో, మన ఫీలింగ్స్ ఏంటి, వాటి ద్వారా మన ఇన్ఫర్మేషన్ అనేది సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం పనులు చేస్తుంటాం, యాక్షన్స్ అనేవి ఆ ఇన్ఫర్మేషన్ నుంచే వస్తుంది. సపోజ్ చూడండి, మనం కొంతమంది వ్యక్తుల్ని చూసామంటే మనకి కోపం రావాలి అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మన యాక్షన్లోకి వస్తాం. ఎగ్జామ్ అనే వర్డ్ మనకి భయాన్ని కలిగిస్తుంది పిల్లలకి, చదువుకునే వాళ్ళకి. ఎగ్జామ్ అంటేనే భయం, బాగా చదువుకునే అబ్బాయిలకు కూడా భయమే, ఫస్ట్ ర్యాంకర్స్ కూడా భయమే. అంటే ఆ ఎగ్జామ్ అనే ఆ వర్డ్లోనే ఒక ఫియర్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో ఆ వర్డ్ వినగానే మనం అలర్ట్ అయిపోతాం, అమ్మో ఎగ్జామ్ అంటే ఒక భయం. హ్యాపీనెస్ అంటే ఆనందంగా ఉన్న ఫేస్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా మనం చూసామంటే మనం బాధపడాలి, మనం ఇలా ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. మనం తెలియకుండానే ఆటోమేటిక్ రెస్పాన్స్ అనేది మన బాడీకి వచ్చేస్తుంది. సో అలా అలవాటైన దాన్ని బట్టే మన యాక్షన్స్, ఆలోచనలు ఉంటాయి. దాన్ని మనం ఎలా మార్చుకోగలం అనేది ఈ సిగ్నల్స్ మనం అర్థం చేసుకుంటే, ఎపిజెనెటిక్స్ని అర్థం చేసుకుంటే మనలో ఉన్న డిఎన్ఏని మార్చలేము, కానీ దాని యొక్క రెస్పాన్స్ని మనం మార్చగలుగుతాం. అంటే ఇప్పటి వరకు మనం ఒకటి ట్రైనింగ్ ఇచ్చాం. మనం ఇప్పుడు భయం ఉందనుకోండి, బయటికి వెళ్ళాం, ఒక కుక్క పిల్లని చూసాం, ఒక డాగ్ అంటే భయం ఉన్న వాళ్ళకి డాగ్ని చూడగానే భయపడాలి, పారిపోవాలి అనేది తెలుసు మనకి ఇన్ఫర్మేషన్ అనేది. మనం ఈరోజు కొత్తగా డాగ్స్ అన్నీ మన ఏం చేసేవు, అవి అలా వెళ్తూనే ఉంటాయి, పర్వాలేదు అనే ఇన్ఫర్మేషన్ కొత్తగా ఇచ్చామనుకోండి, సో ఆ రియాక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏ న్యూరాన్స్ని స్విచ్ ఆన్ చేయాలి, స్విచ్ ఆఫ్ చేయాలి అనేది మన చేతుల్లోనే ఉంది.
మనం హ్యాపీ మూమెంట్‌ని ఎంచుకుంటామా? మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళే ఆలోచనలు ఎంచుకుంటే, మనం సక్సెస్‌ఫుల్‌గా మన గోల్‌ని రీచ్ అయ్యి ముందుకెళ్తాం. లేదు మన ఇన్నర్ వాయిస్‌లో ఇవే ఆలోచనలు ఎప్పుడు పాత ఓల్డ్ ప్యాటర్న్‌నే కంటిన్యూ చేద్దాము అని దాన్నే స్విచ్ ఆన్ చేస్తే, మనం అటే వెళ్తాం. సో, దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు జీన్స్‌ని ఎలా అయితే స్విచ్ ఆన్ చేయొచ్చు, పాజిటివ్ వైపుకి ఎలా వెళ్ళొచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం ఎప్పుడూ కూడా పాజిటివ్‌గానే రిపిటేషన్‌తో మనం అదే ఇస్తున్నాము అనుకున్నప్పుడు, మళ్ళీ ఒక న్యూరల్ పాత్‌వేస్ అనేవి ఏర్పడతాయి. సో, ఆ కొత్త దారి ఏర్పడుతుందనమాటండి. మనం పాత దారిలోనే నడుస్తూ ఉంటాం. మనకి పొలాల్లో చూస్తే రోడ్డు మీద కాకుండా మొక్కలు నడిచే చోట ఒక దారనేది రోజు నడుస్తూ ఉంటే ఏర్పడిపోతుంది. మిగతా చోట మొక్కలొస్తాయి గానీ, ఆ నడిచే చోట్లో రావు. అలాగే మనం ఎప్పుడైతే రిపీటెడ్‌గా కొన్ని విషయాలు మనం చెప్తూ ఉంటామో, అక్కడ కూడా ఒక పాతవే అనేది ఏర్పడిపోతుంది. అలా ఏర్పడిపోయినప్పుడు మనం ఈజీగా పనులు చేసుకుంటూ మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనమాట. ఈ విషయాన్ని మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఈ ఓపెన్‌లో ప్రేయర్స్ కూడా సెపరేట్‌గా ఉంటాయి. దాంతో పాటు చక్ర హీలింగ్ కూడా మన చక్రాస్ 7 చక్రాస్ ఏ పార్ట్‌లో ఎక్కడ మనకు ప్రాబ్లమ్ వచ్చిందో ఆ చక్ర హీలింగ్ అనేది చేసుకోవడం ద్వారా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఫ్యామిలీకి కూడా మనం అన్నారు గదా! హెల్ప్ అవుతుందని మేడం. అంటే మనం ఈ టెక్నిక్స్ నేర్చుకుంటే మన ఫ్యామిలీతో గూడా ఇవి చేయించొచ్చనా మేడం? ఏంటి అది? వాళ్ళకి చేయించొచ్చని వాళ్ళు చేస్తారు అంటే మనం వాళ్ళతో చేయిస్తాం. అలా కాకుండా డైరెక్ట్‌గా నా ఫ్యామిలీని కూడా హీల్ చేయమని మనమే చేస్తాం. ఓకే. ఆ ప్రాబ్లమ్ వాళ్ళు బాధపడుతుంటే మనకి పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది గదండీ! సో, ఆ యెస్. పెయిన్ తగ్గించమని, ఆ పెయిన్‌కి కారణమైన ఆ ఎనర్జీస్‌ని తీసేయమని మనం ప్రేయర్ చేస్తామనమాట. ఓకే. హ్మ్. అంటే వాళ్ళు చేయకుండా మనం చేసినా కూడా వర్కౌట్ అవుద్ది మేడం అయితే. అవుతదండి. మనకి అంటే మనం హీల్ అవ్వాలి. ఆ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడాలి. మన ఫ్యామిలీతో కనెక్షన్ మనకుంటుంది గదండీ! హ్మ్. మనం అది వాళ్ళందరూ బావుంటే మనం బావుంటాం. కాబట్టి మనల్ని మనం హీల్ చేసుకున్నప్పుడు గూడా ఆ ఎనర్జీస్ మారతాయి అనేది దీంట్లో ఒక భాగం అనమాటండి ఓపెనోలో. హ్మ్. హ్మ్. ఇది చాలా డిఫరెంట్‌గుంది మేడం కాన్సెప్ట్. చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. నేను ఫస్ట్‌లో నాకు కూడా అదే కన్‌ఫ్యూజన్‌గా ఉండేది. ఒక 2, 3 టైమ్స్ చేసిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది నాకు. ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడే మనం క్లియర్ చేసుకుంటే కొంచెం ముందుకు వెళ్ళినా మ్యామ్ ఇప్పుడు మనం ఇన్నర్‌గా అనుకోవాలంటే ఇన్నర్‌గా కూడా అసలు నెగెటివ్ వస్తే ఇంకా నెగెటివ్‌ని అస్సలు అనుకోకుండా పాజిటివ్‌గానే అనుకోవాలి. అంతే గదా అవును. మేడం? అవునండి. రీఫ్రేమ్ చేయాలి. మన సెంటెన్స్‌ని హ్మ్. రీఫ్రేమ్ చేయాలి. రీఫ్రేమ్ చేయాలి. ఇప్పుడు నేను అదే మన సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకుంటది ఇంకా. అవునండి. మనం ఏదైతే ఇస్తున్నామో ఇన్నర్ వాయిస్ అనేది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! మనం హెల్త్ కావాలని అనుకుంటున్నాము. ఇప్పుడు డిసీజ్‌లో ఉన్నాము. హ్మ్. డిసీజ్‌లో ఉన్నప్పుడే కదా హెల్త్ కావాలనుకుంటున్నాం. మన ఇన్నర్ వాయిస్ నాకు ఎనర్జీ లేదు, నాకు ప్రాబ్లమ్‌లో ఉన్నాను, నేను పెయిన్‌లో ఉన్నాను అని అనుకున్నప్పుడు అదే సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిపీటెడ్‌గా అదే రిపీట్ అవుతుంది కదా! యెస్ మ్యామ్. అప్పుడే హెల్త్ వైపు అది ఎలా ఆలోచిస్తుంది? అసలు ఆ చాయిస్ అనేది ఎలా తీసుకుంటుందది? హ్మ్. ఈ విషయం మనకు క్లియర్‌గా అర్థమైనప్పుడు, మనం ఆ డిసీజ్‌లో ఉన్నప్పటికీ గూడా నేను హెల్తీగా ఉన్నాను, నేను హెల్తీగా ఉన్నాను, నేను ఎనర్జిటిక్‌గా ఉన్నాను. నా బాడీ చేంజ్ అవుతుంది ప్రతిరోజు. నా బాడీ హెల్తీగా మారుతుంది. లోపల హీల్ చేసుకుంటుంది. నాకా శక్తుంది. నా బాడీకి ఆ శక్తి ఉంది గాబట్టి దాని అంతట అదే హీల్ చేసుకుంది. చాలా సార్లు ఇప్పటి వరకు కూడా చాలా సార్లు నయం చేసుకుంది. హీల్ చేసుకుంది. కరోనా లాంటి భయంకరమైన డిసీజ్ నుంచే బయటకొచ్చాం. కాబట్టి అది హీల్ చేసుకుంటుంది అని మనం ఇల్‌నెస్‌లో ఉన్నప్పుడు కూడా మనం చెప్పినప్పుడు, ఓకే. నేనిప్పుడు హెల్తీగా ఉన్నాను కదా! హెల్తీగా ఉండడానికి నేను ఇంకా ఏం చేయాలి? ఓకే. నేను ఎక్సర్‌సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలని అక్కడి నుంచి మనకి సజెషన్స్ అనేవి వస్తాయి. నేను ఇల్‌నెస్‌లోనే ఉన్నాను, నేను నీరసంగా ఉన్నాను, నాకు ఎనర్జీ లేదు అంటున్నప్పుడు అది సజెషన్ ఏం చెప్తుంది? నువ్వు పడుకో, నువ్వు పని చేయకు, నీకు బాలేదు అని చెప్తుంది. సో, ఇంక మనం ముందుకు వెళ్ళలేం కదండీ! అశ్విని. సో, వాళ్ళేంటంటే ఫస్ట్ ఇయరు టూర్‌కెళ్లారు మ్యారేజ్ అయిన కొత్తలో బావుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, "నీ బర్త్‌డేకి ఎవ్రీ ఇయర్ మనం టూర్‌కెళ్దాం. నిన్ను తీసుకెళ్తాను. నీకు సర్ప్రైజ్ ఇస్తాను" అని చెప్తున్నాడు. కానీ ఎవ్రీ ఇయర్ కూడా అంటున్నాడే కానీ తను చెయ్యట్లేదు. అలాగే 4, 5 ఇయర్స్ అయిపోయింది. ఆయన చెప్తున్నాడు. ఆయన చెయ్యట్లేదు. సో, ఈ అమ్మాయి ఎలా డిసైడ్ అవుతుంది? సో, ఈయన ఇంకెప్పుడు ఇంతే. ఇలాగే చెప్తారు. పని చెయ్యరు. నన్నెక్కడికి తీసుకెళ్లరు అని ఆ అమ్మాయి డిసైడ్ అయిపోతుంది. ఆ అమ్మాయి డిసైడ్ అయిపోతుంది. ఒకసారి ఇంక
5 ఇయర్స్ అయిపోయిన తర్వాత అబ్బాయి అనుకుంటాడు, సో నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చెప్తున్నాను, తీసుకెళ్ళట్లేదు, నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను అని డిసైడ్ అవుతాడు. డిసైడ్ అయ్యి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి కూడా చెప్తాడు. కానీ అమ్మాయి ఏం చేస్తుంది, నమ్మదు. ప్రతి సంవత్సరం లాగే ఈయన ఇలాగే చెప్తారు, ఏం తీసుకెళ్తారులే అని అమ్మాయి అసలు రెస్పాన్స్ అనేది ఉండదు. తన హ్యాపీనెస్ని ఈ అబ్బాయికి చూపెట్టదు. అప్పుడు అబ్బాయి ఏమనిపిస్తుంది, అబ్బాయికి నేను తీసుకెళ్తానన్నా తను రెస్పాన్స్ అనేది లేదు, సరిగ్గా పాజిటివ్గా లేదు, హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు నేను ఇన్ని రోజులు సెలవు పెట్టుకుని ఆఫీస్లో పర్మిషన్ అడిగి ఇంత అమౌంట్ పే చేసి నేను టూర్ అనేది నేను ఎందుకు ప్లాన్ చేయాలి, అమ్మాయికి ఎలాగో హ్యాపీగా లేదు కదా తను అని చెప్పి ఈ అబ్బాయిలో ఉన్న ఉత్సాహం అంతా నీరు గారిపోతుంది. సో అప్పుడు ఇంక ఎందుకులే టూర్ క్యాన్సిల్ అని క్యాన్సిల్ చేసేస్తాడు. అంటే మన కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న ఒక ఇది కూడా కనెక్షన్ కూడా ఇదే విధంగా ఉంటుంది. సో కాన్షియస్ మైండ్ ఈ అబ్బాయిలాగే ఒక్కొక్కసారి నేను చేస్తానని ఎవ్రీ ఇయర్ కావచ్చు, ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ డే కావచ్చు చెప్తూ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఫస్ట్లో చూస్తుంది, ఓకే చేస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు చేయట్లేదు, ఎప్పుడు ప్రొక్రాస్టినేషన్ అయిపోతుంది, వాయిదా వేసేస్తున్నారు, అక్కడే ఆగిపోతున్నారు అన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ డిసైడ్ అయిపోతుంది, సర్లే నువ్వేం చేస్తావులే ఎప్పుడు ఇంతే అని చెప్పి. అది డిసైడ్ అయిపోయినప్పుడు మనకి హెల్ప్ చేయదు, నువ్వు చేస్తావు అనే ప్రోత్సాహం మనకి రాదు. అప్పుడు మనం ఏమవుతాం, ఇంకెలాగో నువ్వు మనకి ఇన్నర్ వాయిస్ ఎలా ఉంటుంది మనకు తెలియదు ఇదంతా, కానీ మన లోపల జరిగేది ఇన్నర్ వాయిస్, సరే ఇంకెలాగో చెయ్యను అని సబ్ కాన్షియస్ మైండ్ డిసైడ్ అయిపోయింది కాబట్టి కాన్షియస్ మైండ్లో అవేర్నెస్ అనేది తగ్గిపోతుంది. ముందుకు వెళ్ళాలి అనే ఉత్సాహం అనేది తగ్గిపోవటం వల్ల ఇంకా కాన్షియస్ మైండ్ చేస్తాను అన్న ఆగిపోవటం, ప్రోక్రాస్టినేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ రోజులు ఆ మోటివేషన్ అనేది నిలబడదు. అంటే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో మన ఇన్నర్ వాయిస్ ఎలా ఉంది, ఇన్నర్ వాయిస్ డిసైడ్ అయిపోయిందా, ఓల్డ్ ప్యాటర్న్స్కి ఇంకేళ్ళు చెయ్యరు అని మా సబ్ కాన్షియస్ మైండ్లో డిసైడ్ అయిపోతే మనకి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి పాజిటివ్గా ఇన్నర్ టాక్ అనేది లేకపోతే, ఇన్నర్ వాయిస్ అనేది లేకపోతే మన గోల్ అనేది మనం రీచ్ కాలేం. సో కాబట్టి మనం ఇన్నర్ వాయిస్ ఎలా ఉంది అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మన ఇన్నర్ వాయిస్ మన నెగిటివ్గానే ఉంది అని అనిపిస్తే మన సైడ్కి పాజిటివ్గా దాన్ని మార్చుకోవాలి అంటే చిన్న చిన్న అచీవ్మెంట్స్ దానికి చూపెట్టాలి. అదే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి స్టోరీ చెప్పుకున్నాం కదా, అబ్బాయి తీసుకెళ్ళకుండా ఆగిపోయాడు, సర్లే ఇంక అమ్మాయిలో కనీసం ఆనందం లేదని. అలా కాకుండా అబ్బాయి తీసుకెళ్తే అమ్మాయి అప్పుడు ట్రస్ట్ చేయడం, నమ్మడం మొదలు పెడుతుంది. ఓకే ఒకసారి చేసావు కదా అని. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, నమ్ముతుంది. సో అలా ఆగిపోకుండా నేను చేస్తాను అని మన కాన్షియస్ మైండ్ అవేర్నెస్తో రిపీటెడ్గా మళ్ళీ చేసినప్పుడు ఆ పనినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ తన ఇన్నర్ వాయిస్ పాజిటివ్గా మార్చుకుంటుంది. ఓకే తిని చేస్తాడు, ఇదివరకు అట్లా కాదు, ఆ ఓల్డ్ ప్యాటర్న్ని వదిలేశారు, సో ఇప్పుడు కొత్త ప్యాటర్న్ వైపుకి వచ్చారు, ఇప్పుడు చేయటం మొదలు పెట్టారు, స్టార్ట్ చేశారు. సో ఇటు సైడ్ మనం వీళ్ళని ప్రోత్సహిద్దాం అని సబ్ కాన్షియస్ మైండ్ ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఈ చేంజెస్ రావాలి అంటే మనం స్టార్ట్ చేసి చిన్న చిన్నగా సబ్ కాన్షియస్ మైండ్కి మనం చూపెట్టాలి. మన పిల్లలు కూడా అంతే కదండి, మనం ప్రతిరోజు త్వరగా వస్తాము, నీకు ఐస్ క్రీమ్ తెస్తాము, చాక్లెట్స్ తెస్తాము అని చెప్పామనుకోండి, రోజు చూస్తూ ఉంటారు. మనకి అవ్వక ఆఫీసులో లేట్ అయిపోయిందనో, మళ్ళీ మధ్యలో ఒక కారు ఆపాలనో, మనం వచ్చేస్తూ ఉన్నాం అనుకోండి, వారం రోజులు చూసిన తర్వాత వాళ్ళు ఇంకా అడగరు, ఇంక ఇంతే ఇలాగే చెప్తారు అని ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేసామనుకోండి ఇవ్వడం, వాళ్ళకి చెప్పిన ప్రామిస్ని మనం నిలబెట్టుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఓకే తెస్తారు అని చూడడం మొదలు పెడతారు. సో ఇదే ప్యాటర్న్ మనం గోల్ సెట్టింగ్లో, గోల్ని రీచ్ అవ్వడంలో మనం ఉపయోగించాలి. అంతే, ఒక చిన్న టెక్నిక్ ఇది. దీన్ని అర్థం చేసుకుంటే మనం ముందుకు వెళ్ళటం అనేది జరుగుద్ది. మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఆ పాజిటివ్ ప్యాటర్న్ అనేది మనకి రావాలి. వచ్చినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈ విషయం ఇల్నెస్ లో ఉన్నప్పుడు అసలు పాజిటివ్ గా 1% కూడా ఉండలేకపోతున్నాం మేడం. అదే ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అసలు అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అవునండి, అదే ట్రైనింగ్. మరి మన మైండ్కి ఇచ్చే ట్రైనింగ్ నిజంగా కొద్ది రోజులు మనం ట్రైన్ చేసినప్పుడు అది మనం ఉంటాం, ఎమోషన్ వస్తుంది, ఎందుకంటే మనకి అలవాటు అయిపోయింది కదా.
ఎమోషన్ రాకుండా అయితే ఉండదు. ఎలాంటి వాళ్ళకైనా ఎమోషన్ వస్తది. కోపం వస్తది, బాధ వస్తది ఒక స్ట్రగుల్‌లో ఉన్నప్పుడు. కానీ మనం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎక్కువ రోజులు మనం ఇలాగే ఉండిపోవడం వల్ల మనం ఇంకా చాలా వీక్ అయిపోతున్నాం గదా! మనం దీని నుంచి బయటికి రావాలి అంటే మనం స్ట్రాంగ్ అవ్వాలి. మనం స్ట్రెంథెన్ అవ్వాలి అంటే మనం పాజిటివ్‌గా ఉండాలి. ఓకే. దీన్ని దాటి వెళ్ళగలం అనే ఒక ధైర్యంగా మనం చెప్పుకోవడం మనం స్టార్ట్ చేస్తాం. అది మన బ్రెయిన్‌కిచ్చే ట్రైనింగ్ ద్వారా ఉంటుందనమాటండి. యెస్. అంటే అలా లో అయినప్పుడు ఇప్పుడు మనం అలా చెప్పుకోవడం అన్నది చాలా టఫ్ కదా మేడం ఆ సిట్యుయేషన్‌లో. అవును. అలాంటప్పుడు అసల ఏమన్నా టెక్నిక్స్ ఉంటాయా మ్యామ్? అంటే మనల్ని మనం అలా మార్చుకోవడానికి? ఉంటాయండి. ఎలా అంటే అండి, ఇప్పుడు మనం మామూలుగా ఉన్నాం కదా! ఇప్పుడు మీరు క్లాస్‌లో వింటున్నారు. నార్మల్‌గానే ఉన్నాం. పెద్ద మనకు మేజర్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటే మనం వినలేం కూడా. చిన్న హ్మ్. చిన్నవైతే ఎప్పుడూ ఉంటాయి. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఉన్నాం కాబట్టి మనం ఇలాంటి టైంలో మనం ట్రైన్ చేస్తూ ఉంటాం. ఇలాంటి సిట్యుయేషన్ వస్తే మనం ఇలా ఉండాలి అని. సో, దానికి ఇన్ఫర్మేషన్ అనేది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంది. సో, ఏదో ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఇంట్లో సమ్ మన వర్క్ పిల్లలకి చిన్నగా మొ అల్లరి చేసినా, వాళ్ళకేదైనా హెల్త్ బాగోకపోయినా టెన్షన్ ఆటోమేటిక్‌గా మనకొచ్చేసింది. వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనం అవేర్‌నెస్ మనం అలవాటు చేస్తున్నాం గదా! ఈ 2 డేస్ నుంచి చెప్పుకున్నాం అవేర్‌నెస్. సరే మన స్టేట్ ఎలా ఉంది అనేది అవేర్‌నెస్‌లోకొచ్చాం మనం. సో, మనం లో అయిపోతున్నాము. నెగెటివ్ ఇన్నర్ వాయిస్ అనేది అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓకే. పాజిటివ్‌గా దాన్ని మారుస్తాం. సో, మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ లేదు. ఈ ప్యాటర్న్ మనకొద్దు. మనం పాజిటివ్ ప్యాటర్న్ వైపుకి వెళ్ళాలి అని ఆటోమేటిక్‌గా చెప్తుందనమాట. అది చెప్పాలి అంటే ఎన్ఎల్‌పిలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. మనం లో అయినప్పుడు మీరు చూడండి ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మీరు గమనిస్తే, మీరిప్పుడు నేను చెప్పాను గమనించండి. వాళ్ళు ఇలా పెట్టుకుంటారు ఇప్పుడు గూడా. స్ట్రెయిట్‌గా మన కళ్ళల్లోకి చూడరు. మనకి ఏ పెయిన్ లోపల ఉన్నా కూడా అలా ఉంటారు. బాడీ లాంగ్వేజ్ ఉంటది. బ్రీతింగ్‌లో తేడా ఉంటది. అవన్నీ మనం ఫిజియోలాజికల్‌గా మనం అబ్జర్వ్ చేసి, ఆ చేంజెస్ మనం కాన్ఫిడెన్స్ వైపుకి మార్చేయగలిగితే, కొంతవరకు మైండ్ షిఫ్ట్ అయిపోతుంది మేడం. మనం అలా అయిపోయినా సడెన్‌గా మనం చేసుకున్నప్పుడు, ఫస్ట్ బ్రీతింగ్ అనేది మనం బ్రీతింగ్ టెక్నిక్ యూజ్ చేయాలి. బ్రీతింగ్ టెక్నిక్ అబ్జర్వ్ చేయాలి అంతే బ్రీతింగ్‌ని. 1, 2, 3 అనేది లోపలికి తీసుకోవడం, మళ్ళీ హోల్డ్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ విడిచిపెట్టేటప్పుడు ఒక 5 మెంబర్స్ దాకా పెట్టడం నంబర్స్. అలాగే బ్రీతింగ్ కాన్సంట్రేట్ చేసిన తర్వాత మన చుట్టూ ఉన్న ప్రదేశాలను చూడటం కొంచెం సేపు. అలాగే కొంచెం మైండ్‌ని షిఫ్ట్ చేయాలనమాటండి. ఈ టెక్నిక్ అనేది మనం అలవాటు పడినప్పుడు ఫ్యామిలీలో ఇష్యూస్ వస్తాయి. ఏదైనా గొడవలు జరుగుతూ ఉంటాయి కదండీ ఫ్యామిలీ అన్న తర్వాత. అలాంటప్పుడు మనం వెంటనే బయటకొచ్చేయడం అనేది మనకు ఆటోమేటిక్‌గా తెలుస్తూ ఉంటుంది ముందుకెళ్ళే కొలది. ఒక్కసారి మన సబ్‌కాన్షియస్ మైండ్ గుర్తించి, మనం దీని నుంచి త్వరగా బయటకొచ్చాము అని దానికి తెలిసింది అంటే, ఇంకా అప్రిషియేషన్ అనేది మనకు మనం సెల్ఫ్ అప్రిషియేషన్ మొదలుపెట్టాము అంటే, మనం ఆ ప్యాటర్న్‌లో కొత్త దారిలోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్‌గా. ఇంకా పాత ప్యాటర్న్‌లో ఉండం అసల. ఎందుకంటే ఆ హ్యాపీనెస్, ఆ బ్యూటీ అనేది మనకి ఎక్స్‌పీరియన్స్ చేసేసింది. ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత వదలం కదా మనం ఏదైనా సరే. సో, అది. అందుకే ఈ ట్రైనింగ్ అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుందనమాట. ఓకే. థాంక్ యూ మ్యామ్. ఓకే. థాంక్ యూ. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండీ! మీరు టెక్నిక్ అడిగారు కదా! యెస్ మ్యామ్. టెక్నిక్ ఏంటంటే అండి, మనం ఏదైనా సరే మన సబ్‌కాన్షియస్ మైండ్ ప్రశాంతంగా ఉండేది నైట్ టైమ్. నైట్ టైమ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొద్దిసేపు మనం నిద్రలోకి వెళ్ళే ముందు మార్నింగ్ లెగిసిన వెంటనే కూడా దాన్ని ఆలోచనలనేవి ఏమి ఉండవు. షట్ డౌన్ అయిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో, మనం ఆ నిద్రపోయే సమయంలో మనం ఏదైతే గోల్ చేరుకోవాలని అనుకుంటున్నామో, గోల్‌కి మనం రీచ్ అవ్వాలనుకుంటున్నాం. మన గోల్ రాసుకున్నాం. ఆ సమయంలో కూడా మనం ఏం చేయాలంటే, మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. మనం ఏదైనా రికార్డ్ చేసుకోవాలి. ఈ విషయంలో ఓన్లీ అఫర్మేషన్స్ లాగా పాజిటివ్ సెంటెన్స్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు. ఏదైనా మనకి ఏదైతే కనెక్ట్ అవుతామో, అలాగే మనం రికార్డ్ చేసుకొని నిద్రపోయేటప్పుడు మనం నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఆ వాయిస్ ప్రతిరోజు వింటున్నామనుకోండి, ఆటోమేటిక్‌గా సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకుంటది. క్రిటికల్ మైండ్ అనేది అప్పుడు కాన్షియస్ మైండ్ పనిచేయదు. సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి డైరెక్ట్‌గా మన ఈ రిపీటెడ్‌గా మనం ప్రతిరోజు ఇవ్వటం ద్వారా రీప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. మనం ఏదైనా గోల్స్‌కి మనం రీచ్ అవ్వాలి అనుకుంటే, మన ఓల్డ్ ప్యాటర్న్స్‌ని మనం మార్చుకొని కొత్త ప్యాటర్న్స్ వైపుకి రావాలి. రీప్రోగ్రామింగ్ చెయ్యాలి కాబట్టి, మనం నిద్రపోయే సమయంలో మనం కమాండ్స్ అనేవి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇవ్వాలి.
దానివల్ల మనం అనుకున్న గోల్ని త్వరగా రీచ్ అవ్వగలుగుతాం. ఇదే అండి ఇప్పుడు చెప్పాను కదా మీకు. సో ఎలా ఉండాలంటే సెంటెన్సెస్ రీప్రోగ్రామింగ్ టెక్నిక్లో మనం ఫ్యూచర్ సెల్ఫ్ అంటే ఇప్పుడు గోల్ పెట్టుకున్నాం ఈ సంవత్సరంలో మనం ఎలా వెళ్ళాలి, మన కెరీర్లో కావచ్చు, మన కెరీర్ అనుకున్నాం కదా, మనకి ఇంత ఇన్కమ్ రావాలని పెట్టుకున్నాం. సో దాన్ని మన ఇన్కమ్ మనం జనరేట్ చేసుకోవాలనుకుంటున్నాం. పాసివ్ ఇన్కమ్ కావచ్చు, మన యాక్టివ్ ఇన్కమ్ని ఇంకా పెంచుకోవడం కావచ్చు అనుకుంటున్నాం. సో అనుకున్నప్పుడు మనం నమ్మాలి కదా, నేను చేయగలను, నాలో స్కిల్స్ ఉన్నాయి అని నమ్మాలి. అంటే దానికి మనం ఫ్యూచర్ సెల్ఫ్ని మనం చూపెట్టగలగాలి. సో మనం నిజంగానే మనం అంత సంపాదిస్తున్నాము, మనం అనుకున్న ప్లేస్కి మనం వెళ్ళగలిగాము అనేది మనం విజువలైజేషన్ చేయాలి. నైట్ పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం విజువలైజేషన్ చేస్తూ మార్నింగ్ ఉదయాన్నే, అందుకే అఫర్మేషన్స్ కానీ మెడిటేషన్ కానీ ఉదయాన్నే లేచిన వెంటనే చేయమంటారు. సో అలా చేస్తూ మనం వాయిస్ ఇచ్చుకోవాలన్నమాట. ఓన్ వాయిస్తో మన స్క్రిప్ట్ చెప్పాను కదా, అది ఇచ్చుకుంటూ మనం ఎవ్రీ నైట్ మనం వింటూ ఉండాలి. ఏ విధంగా ఉండాలి అవి అంటే ఇక్కడ చూడండి చెప్పాను. మై బాడీ ఈజ్ సేఫ్, మై సెల్స్ ఆర్ హీలింగ్ న్యాచురల్లీ, మై ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ ఇంటెలిజెంట్. సో ఇది హెల్త్ గురించి మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే కెరీర్ గురించి కూడా మనం అలాగే చెప్పాలి. నాకు స్కిల్స్ ఉన్నాయి, నేను కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి నాకు ఆ స్కిల్స్ ఉన్నాయి, నేను ఆపర్చునిటీస్ ప్రతిరోజు వెతుక్కుంటున్నాను, ఆపర్చునిటీస్ నా లైఫ్లోకి వస్తున్నాయి, నేను పొందుతున్నాను, నాకు కావాల్సిన నా స్కిల్స్కి తగిన నైపుణ్యాలకు తగిన రోల్లో నేను ప్లే చేస్తున్నాను, దానికి తగినట్టు నేను ఎర్నింగ్ అనేది చేస్తున్నాను అనేది మనం చెప్పుకోవాలన్నమాట. క్లియర్గా రాసుకొని చాలా ప్రతిరోజు వినటం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకోవడం ద్వారా మనకి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, మనం ముందుకు వెళ్ళడానికి కెరీర్లో ఏం చేయాలి అనేది అదే వెతికి తీసుకొస్తూ ఉంటుంది. మనకి ఏమున్నది, ఇదిగో నువ్వు ఇలా నేర్చుకోవడం ద్వారా నువ్వు డెవలప్ అవుతావు, లేదా నువ్వు ఇలా ఎక్కువ క్లయింట్ని ఇలా చేర్చుకోవాలి, రీచ్ అవ్వాలి అంటే ఈ టెక్నిక్స్ నువ్వు వాడాలి అని మనకి సజెషన్స్ అనేది ఇస్తూ ఉంటుంది అన్నమాట. వీటితో పాటు ఎమోషనల్ హీలింగ్ అనేది చాలా ముఖ్యం. మనం గోల్ని రీచ్ అవ్వాలంటే మన ఎమోషనల్గా చాలా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉండిపోయింది. మనకి తెలిసి తెలియక చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో కొన్ని పరిస్థితులు మనం చూసాము, మనకి తెలియదు, మన మెమరీస్లో అవేమీ ఉండకపోవచ్చు, కానీ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రతిదీ ఫీడ్ అయిపోయి ఉంటుంది. అది బ్లాకేజెస్ లాగా అయిపోతాయి. వాటిని హీల్ చేసుకోవాలి, ఆ ఎమోషనల్ రిలీజ్ అనేది మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓపెన్ అనేది మన సబ్ కాన్షియస్లో ఉన్న మెమరీని క్లీన్ చేస్తుంది. అలాగే ఈఎఫ్టీ విన్నారో లేదో, ఈఎఫ్టీ అనేది ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది, అది ట్యాపింగ్ మనం చేస్తాం. అవి మెడిటేషన్, ఈ 3 చేసినప్పుడు మన ఇన్నర్ హీలింగ్ అనేది జరుగుతుంది. ఎమోషనల్గా మనం సేఫ్గా బయటకు వస్తాము. అప్పుడు మనలో ఉన్న చాలా డిసీజెస్ అనేవి తగ్గిపోతాయి. మనలో ఉన్న స్ట్రెంగ్త్ పెరగడం ద్వారా మన కెరీర్లోను రిలేషన్షిప్లోని కూడా మనం ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇదే అండి ఈరోజు మన క్లాసు. ఇప్పుడు ఏదైనా మాట్లాడుకుందాం. చాలా విన్నారు కదా, 2 days మొన్నటి రోజు విన్నారు మీరు, నిన్న వినలేదు. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పాను. సో మన గోల్ రీచ్ అవ్వాలి అంటే మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇన్నర్ వాయిస్ ఎలా ఉండాలి అనేది క్లియర్గా చెప్పాను. సో దాని గురించి డౌట్స్ ఉంటే మాట్లాడండి. మనం ఎలా వెళ్దాము, రేపటి గోల్ ఏంటి, మీరు ఏం పెట్టుకున్నారు మేడం, రజిత మేడం? నేను కూడా నా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలని పెట్టుకున్నాను మేడం. ఇప్పుడు అర్థమైంది నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే మనం ఏదో సడన్ గా ఒకసారి ఓవర్ టైం దాని మీద స్పెండ్ చేసి కొన్ని రోజులు చేసి ఆపడం కన్నా కొంచెం కొంచెం టైం అన్నది ఇన్వెస్ట్ చేసి దాని మీద స్లోగా ఇంప్రూవ్ అవడం అన్నది బెటర్ అని నాకు అనిపించింది. అది స్టేబుల్ గా ఉంటది, కాన్స్టెంట్ గా ఉండిపోతుంది అని. అవునండి, అవును. ఆ చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ మనం చేసినప్పుడు చూసుకున్నప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది ఓకే, మనకి ముందుకు వెళ్ళి ఇంకా ఆనందంతో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ మీరు చెప్పినవన్నీ ఫాలో అవ్వాలనుకుంటున్నాను, రేపు నుంచి అవుతాను అని ఖచ్చితంగా. ఈ రోజు నిర్ణయించుకున్నారు కదా. ఎస్ మ్యామ్.
ఓకే. ఆ ఎపిజెనెటిక్స్ వీడియోస్ కూడా చూడండి మేడం. క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. మనం ఎలాగా గ్రూప్ లో షేర్ చేశారా మేడం? చేశానండి. లైఫ్ స్కిల్స్ గ్రూప్‌లో ఉన్నది. చూస్తాను మేడం అయితే. చాలా ఉపయోగకరంగా ఉంటది మన సబ్జెక్ట్‌కి. అది చూడండి. హ్మ్. ఓకే. అదే అండి. ఎమోషనల్ హీలింగ్‌కి ఓపెనోపెనో గాని, ఈఎఫ్‌టి గాని అంటే నేనైతే 2 కలిపి చెప్తానండి ఇప్పుడు. ఓపెనోపెనో సెపరేట్ ఈఎఫ్‌టి కాకుండా ఆ టెక్నిక్స్ కూడా ఎమోషనల్ హీలింగ్ చాలా వండర్‌ఫుల్‌గా ఉపయోగపడతాయి. మనకి కొన్ని సార్లు తెలుస్తది. ఎమోషనల్ బ్లాకేజెస్ ఉన్నాయని మనకి తెలిసి జరిగినప్పుడు ఏదైనా ఇబ్బంది పడ్డప్పుడు మనకు అర్థమవుతది. కానీ చిన్నప్పటి నుంచి ఏమున్నాయో మనకు తెలీదు. వాటన్నిటిని హీల్ చేసుకోవడానికి ఓపెనో ద్వారా అయితే మన ఫ్యామిలీని కూడా మనం హీల్ చేసే అవకాశం ఉంటుందనమాట అండి. మన కుటుంబంలో పెద్దలను కూడా హీల్ చేసే ఒక హీలింగ్ ప్రాసెస్. అవన్నీ ఓకే. కూడా వీటిలో అంటే ఇప్పుడు బ్లాకేజెస్ అంటే మేడం ఇప్పుడు ఈ చక్రాస్ అవి కూడా ఏవో బ్లాకేజెస్ ఉంటాయి అంటున్నారు కదా, అది అవునండి. కూడా అవి కూడా ఇప్పుడు ఓపెనో ద్వారా అవుతుంది మేడం. హీల్ మనం ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవచ్చా మేడం? చేసుకోవచ్చండి. దానికి కూడా చక్రాస్ మెడిటేషన్ ఉంటుంది. ఆ చక్ర మెడిటేషన్ ద్వారా కూడా మనం చేస్తాం. ఓకే. ఇప్పుడు హీలింగ్ అనేది ఎలా ఉంటదంటే మేడం, ఇప్పుడు జనరల్‌గా హీలింగ్ అనేది మన బాడీలో నర్వస్ సిస్టమ్‌లో మనకి ఉంటాయి కదా! వాటిలో ఈ ఎనర్జీ ఆగిపోయినప్పుడు, ఫ్లో ఆగిపోయినప్పుడు బ్లాకేజెస్ ఏర్పడతాయి అనేది చెప్తారు. హ్మ్. మనం ఏం చేయాలంటే ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవడం ద్వారా డైరెక్ట్‌గా మనం ఆ పార్ట్ మీద పెట్టాలి. ఇప్పుడు సపోజ్ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి. ఆ హెల్త్ ఇష్యూలో ఏ పార్ట్‌కి మనకు ట్రబుల్ ఉంది. ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది. మనకి చాలా మందికి అలర్జీస్ కావచ్చు, లంగ్స్ ఇష్యూస్ కావచ్చు. మనకు వస్తూ ఉంటాయి కదా! చాలా మందికి ఉంటది. ఆస్మా లాంటివన్నీ. అప్పుడు మనం ఎక్కడ బ్లాకేజ్ అక్కడ ఉంది. మనకి ఇక్కడ హార్ట్ చక్ర దగ్గర ఉంది. సో, మనం అక్కడ పెట్టాలన్నమాట. అంటే మన ఫోకస్ అంతా. మన ఎనర్జీస్ అక్కడికి మనం పంపించాలి. అలా పంపించినప్పుడు ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. సో, దానికి సంబంధించి ఓపెనోపెన్‌లో మెడిటేషన్ ఉంటుంది. సో, మనం అలా కాకుండా మనం ఏది ఇన్ఫర్మేషన్ దానికి లేకుండా డైరెక్ట్‌గా మెడిటేషన్ చేసుకున్నా కూడా ఇప్పుడు చూడండి మనం మనకి వాటర్ ప్రాబ్లమ్ ఒక ట్యాప్‌లో ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. మనం ట్యాంక్‌ని క్లీన్ చేసుకుంటే అవ్వదు కదా! ఎక్కడ ట్యాప్ దగ్గర బ్లాకేజ్ ఉందో అక్కడే మనం క్లీన్ చేయాలి. ఇప్పుడు చెప్పి లాస్ట్ చెప్పింది ఓకే అండి. బ్లాకేజెస్ గురించా అండి? అవును మేడం. కంటిన్యూషన్ అక్కడి నుంచి ఒక ఎండింగ్ దాకా అంటే ఇప్పుడు స్టాప్ చేసిన వరకు. ఓకే అండి. అంటే 100% రెస్పాన్సిబిలిటీ అనేది ఓపెనోపెన్‌లో ఉంటుందండి. ఎస్ మేడం. 100% రెస్పాన్సిబిలిటీ మనమే దీనికి కారణమని ఎలా తీసుకుంటాము అంటే, మనం ఏదైనా ఎనర్జీస్ మనం ఎవరినైనా ఇతరులని ఇబ్బంది పెట్టడం వలన ఇది మన లైఫ్‌లోకొచ్చింది. ఈ ఇష్యూ అనేది. ఈ పర్సన్ అయినా, ఆ ఇష్యూ అయినా మన లైఫ్‌లోకొచ్చింది. కాబట్టి మనమే దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనమే క్లీన్ చేసుకోవాలి. మనమే దీన్ని క్లియర్ చేసుకుంటే ముందుకు వెళ్ళగలుగుతాము. ఫ్యామిలీలో కూడా మనకు ఫ్యామిలీలో కనెక్షన్ ఉంది కాబట్టి ఫ్యామిలీలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఆ పెయిన్ మనకే వస్తుంది. సో, ఆ పెయిన్‌ని మనమే క్లియర్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎవరి మీద కోపం అనేది ఉండదు. సో, వాళ్ళు మనల్ని తిడుతున్నారు, నిందిస్తున్నారు, బాధ పెడుతున్నారు అనే పెయిన్ నుంచి మనం బయటకొచ్చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం వాళ్ళని ఎప్పుడో బాధ పెట్టాం కాబట్టి వాళ్ళ రూపంలో ఇప్పుడు మనల్ని బాధ పెడుతున్నారు. సో, ఈ ఎనర్జీస్‌ని నేను క్లియర్ చేసేసుకుంటే అది తగ్గిపోతుంది. అని వాళ్ళ పెట్టే పెయిన్‌ని మనం చూడం. మన లోపల మనం హీలింగ్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. ఈ విషయం క్లియర్‌గా అర్థమైనప్పుడు వాళ్ళు మనల్ని చూసి కామెంట్ చేస్తున్నారని గాని, నవ్వుతున్నారని గాని అలాంటి బాధ అనేది మనకు ఉండదన్నమాట అండి. యెస్ అండి. 100% టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏ ప్రాబ్లమ్ అయినా సరే మనమే బాధ్యత అని మనం అర్థం చేసుకుంటాం. ఇది మన లైఫ్‌లోకొచ్చింది కాబట్టి తెలుసో తెలియకో నేనే అట్రాక్ట్ చేశాను. సో, మనకెప్పుడు చూడండి డెస్టినీ అని ఇప్పటి తరంలో కూడా చెప్తూ ఉంటారు. డెస్టినీ అంటారు, ఫేట్ అంటారు, ఇవన్నీ అంటారు గదా! ఆ విధంగా మనం ఒప్పుకుంటాం. మనమే తెచ్చుకున్నాము. ఎప్పుడో ఎవరికో బాధ పెట్టి. సో, దీన్ని మనమే క్లియర్ చేసుకోవాలి. అనేది ఒప్పుకోవడం ద్వారా అక్కడ పెయిన్ తగ్గిపోతుందనమాట అండి. అవతల వ్యక్తి నన్ను బాధ పెడుతున్నారు అనే రిలేషన్‌షిప్‌లో పెయిన్ తగ్గిపోవడం వల్ల మనం ప్రశాంతంగా ఉంటాం గదా! ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఎక్కడైనా ఏ ఏరియాలోనైనా మనం ముందుకు వెళ్ళిపోతాం. కెరీర్ కావచ్చు. అంటే మనకు క్లారిటీ వస్తుంది మనకి ఆలోచించే విధానంలో. గ్రూప్‌లో మెసేజ్ పెట్టాను కదా! పాత సంవత్సరం అన్నీ కూడా మన లెర్నింగ్స్ లాగా తీసుకుందాం. ఛాలెంజెస్ అన్నీ మనం నేర్చుకున్నాం కదా! ఎలా బయటికి రావాలో నేర్చుకున్నాం.
సో ఒక లెర్నింగ్ వచ్చింది, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అక్కడి నుంచి ఆనందాన్ని మాత్రమే తీసుకుని రేపు కొత్త సంవత్సరంలోకి ఆనందంగా హ్యాపీగా అడుగు పెడదాము. ఇదంతా హ్యాపీగా ఉంటుంది.